Hello everyone. ఈరోజు మనం సిబిఎస్ఈ గణిత ప్రకాష్ క్లాస్ 6 ప్యాటర్న్ ఇన్ మ్యాథమెటిక్స్ లో పార్ట్ 1 లో మనం నంబర్ థియరీ అండ్ ప్యాటర్న్ ఇన్ నంబర్స్ చూసాము. ఈరోజు పార్ట్ 2 లో విజువలైజింగ్ నంబర్ సీక్వెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ వన్స్ వి విల్ సీ ప్రీవియస్ నాలెడ్జ్. మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. So first one, number sequence ante enti? A list of numbers arranged in specific order according to a rule is called number sequence. Example 1, 2, 3, 4 and so on. Counting numbers 1, 2, 3, 4, even numbers 2, 4, 6, 8, odd numbers, triangular number sequences and hexagonal number sequences ela form avutayi, next number ela vastundi anedi నేర్చుకున్నాం. సో ఇప్పుడు వీటి నుంచి మనం విజువలైజింగ్ నంబర్ సీక్వెన్సెస్ నేర్చుకుంటాం. అంటే ఏంటి? మనం నేర్చుకున్న ఆల్ వన్స్, కౌంటింగ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్ ఇవన్నిటినీ కూడా డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయడం అనమాట. చేస్తే యూజ్ ఏంటి, మనకి యూజ్ ఏంటి? ఇలా డయాగ్రమాటిక్గా చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా, డ్రా చేయడం, విజువలైజ్ చేయడం. అంటే ఈ డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి సీక్వెన్స్లో వచ్చే బిగ్గర్ నంబర్స్, ఇక్కడి వరకు అంటే చిన్న చిన్న నంబర్స్ కాబట్టి ఓకే, తర్వాత వచ్చే ఏమవుతుంటాయి, బిగ్గర్ నంబర్స్ అవుతాయి. ఆ బిగ్గర్ నంబర్స్ని మనం గెస్ చేయడం ఎలాగా ఈ సీక్వెన్స్లో, ఇన్ సీక్వెన్స్ గెస్ చేయడం ఎలాగా అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఈ విజువలైజేషన్ అన్నమాట. సో ఆ విజువలైజేషన్ ఎలాగా చేస్తాము, ఎలా మనం వచ్చే సీక్వెన్స్లో బిగ్ నెంబర్స్ని ఎలా గెస్ చేస్తాం అనేది ఈ టాపిక్. సో ఫస్ట్ how we will see, let us see with an example. Copy the pictorial representation of the number sequence in table 2 in your notebook and draw the next picture for each sequence. ఇచ్చిన సీక్వెన్స్కి నెక్స్ట్ వచ్చేది. సో ఆల్ ఆర్ వన్స్, ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసి ఆల్ ఆర్ వన్స్. ఈ వన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇట్ ఈస్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ మనకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది చూడండి. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఫిక్స్డ్, నెక్స్ట్ నెంబర్ టు గెట్ నెక్స్ట్ నెంబర్ +1 we will add, next +1 +1 and +1. next number వచ్చేసి 5 + 1 is 6. so 6 dots we have to keep, 1 2 3 4 5 6. so 6. next third one వచ్చేసి odd number. odd numbers అంటే ఏంటి? which are not divisible by 2, which are not divisible by 2. అలాంటి వాటిని odd numbers అంటాము. సో ఈ ఆడ్ నెంబర్ సీక్వెన్స్ ఎలా వస్తుంది? 1కి ఎంత యాడ్ చేస్తే 3 వచ్చింది, +2, 3కి +2. సో మనం 3 చేశాక వీ కెన్ జనరలైజ్. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, డెఫినెట్గా +2 యాడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేది వీ హ్యావ్ టు యాడ్ +2. 9 + 2 ఎంత, 11. సో ఇప్పుడు 11 డాట్స్ని మనం డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేయాలి అంటే ప్లీజ్ ఫాలో వన్ రూల్. ఏంటది? మేక్ ఇట్ అ పెయిర్గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 వైజ్ కదా, ఇది ఒక లైన్ అండ్ ఇది ఒక లైన్. ఇవన్నీ చూస్తే ఒక పెయిర్గా వస్తాయి చూడండి. సో పెయిర్గా వస్తాయి, ఇది ఒకటి మిగిలిపోయింది. సో 11. సో నెక్స్ట్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. ఈ డివిజిబుల్ బై 2 అయ్యేటప్పుడు 2 4 6 8 10. Can you guess what you are going to get? 2 + 2 + 2 + 2 + 2. Next one is +2. How much you are going to get? 12. So divisible by 2, no? So this is also make it as pair. Okay, pair ga raddam. 1 2 3 4 5 6. 6 2s are 12. Next. సో దీస్ ఆర్ ద ట్రయాంగులర్ నంబర్స్. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సీక్వెన్స్ ఎలా వస్తుందో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో చూసాము. వన్స్ అగైన్ వీ విల్ రీకాల్ ఇట్. ట్రయాంగులర్ నంబర్స్ని ఫస్ట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. 1 నుంచి 3కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది, +2. 3 నుంచి +3. నెక్స్ట్ 6 to 10 ఎంతవరకు వచ్చింది, +4. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా 2 3 4 అంటే కౌంటింగ్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 2 3 4. సో నెక్స్ట్ వన్
I can guess it is plus 5. Is it correct? 10 plus 5, 15, right? So next number ఏమవుతుంది? Plus 6. 15 plus 6, 21. So 21. Draw the picture అన్నాడు కదా, పిక్చర్ డ్రా చేసేటప్పుడు కేర్ఫుల్గా ఈ అబ్జర్వ్ చేయండి. ఎలాగా? ఫస్ట్ వన్ డాట్ పర్వాలేదు, 3కి ఎలా చేశారు చూడండి. సెకండ్ వన్కి వచ్చేసి 2 డాట్స్, దాని మిడిల్ వన్ ఒకటి. అదే థర్డ్ టర్మ్కి, మూడవ టర్మ్కి వచ్చేటప్పటికి 3 డాట్స్, దానిపైన తగ్గించుకుంటూ వెళ్ళాడు. సో ఫోర్త్ టర్మ్కి 4 డాట్స్ అండ్ వీ డిక్రీజ్డ్ అప్ టు గెట్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్కి 5 డాట్స్. ఇప్పుడు సిక్స్త్ టర్మ్ కాబట్టి 6 డాట్స్ బేస్గా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. Until you get 1, you have to draw the dots. And these are mid one you have to take. Don't take as ఈవెన్గా తీసుకోకండి, ఆడ్గా తీసుకోండి. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6. సో you get 21. 6 plus 5, 11, 15, 18, 20, 21. So you got it 21. రైట్? ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చేదంతా నాకు తెలీదు, కానీ నేను గెస్ట్ చేయగలనా? చూడండి 7th టర్మ్ కావాలి నాకు. సో 7th టర్మ్ అంటే ఎన్ని డాట్స్ పెట్టాలి? 7 డాట్స్ పెట్టాలి. 3, 4, 5, 6, 7. అండ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ విత్ స్మాల్ డాట్స్ until I get single dot. So how much I got? I don't know. I'll count it. 1, 2, 3, 4, 5, 6, 7. ఎంత చెయ్యి? ఈ 6 వరకు 21. 21 plus 1, 28. 21 plus 7, 28. So what is the next term? I can guess it is 28. సో డయాగ్రామటికల్గా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చే నంబర్ అనేది గెస్ చేయగలం అనమాట. ఇప్పుడు అదే నేను 10th టర్మ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 10 డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి అంటిల్ ఐ గెట్ 1 చేసుకుంటూ అన్ని యాడ్ చేశాను అనుకోండి, 10th టర్మ్ ఎంతో నాకు తెలిసిపోతుంది. ఓకే, యూ డ్రా ఇట్ ఆన్ యువర్ నోట్బుక్, ట్రై ఇట్. సో ఒకటి అడిగారు కాబట్టి దిస్ ఇస్ 21, ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్క్వేర్స్కి, స్క్వేర్ని ఎలా డ్రా చేయొచ్చు? స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్స్ ఆఫ్ ఇక్కడ 1 స్క్వేర్ ఈజ్ 1. 2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4, 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 టైమ్స్, 5 టైమ్స్. సో స్క్వేర్ ఆఫ్ ఏ కౌంటింగ్ నెంబర్. సో ఇన్ని వచ్చాయి అనమాట. వీటిని ఎలా అరేంజ్ చేశారు చూడండి. ఫస్ట్ ఒక పేర్గా తీసుకున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ దిస్ వన్. సెకండ్ టర్మ్ అంటే 2 డాట్స్, 2 2s are 4. థర్డ్ టర్మ్కి వచ్చేటప్పటికి 3 డాట్స్. దీస్ ఆర్ స్క్వేర్ ఆఫ్ ఏ కౌంటింగ్ నెంబర్స్ కదా, స్క్వేర్ ఆఫ్ ఏ కౌంటింగ్ నెంబర్స్. సో ఇక్కడ ఎంతైతే బేస్ ఉందో అన్ని డాట్స్ తీసుకున్నారు చూడండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ 6 అంటే ఏం రాయొచ్చు? 6 into 6. సో వాట్ వీ హ్యావ్ టు డూ? 6 డాట్స్ని చేద్దాం. 3, 4, 5, 6. సో అబోవ్ కూడా మనం 1, 2, 3, 4, 5, 6. సో 6. సో ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే we will get it square type. 6 6 are 36. 6 6 are 36. నెక్స్ట్ వచ్చేది ఎంత అవుతుంది? 7 7s are 49. సో నెక్స్ట్ is 7 7s are 49. So like that we can find the next numbers. Now cube of a number. ఇక్కడ చూడండి, మనం నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. క్యూబ్స్ అంటే ఏంటి? క్యూబ్ని ఎలా డ్రా చేస్తారు? ఫస్ట్ వి విల్ సీ దట్. క్యూబ్ని ఎలా డ్రా చేస్తాము అంటే, ఫస్ట్ ఒక స్క్వేర్ని తీసుకుంటాము, 1 centimeter స్క్వేర్ని. దాని పైన వచ్చేటప్పటికి డోంట్ డ్రా ఎగ్జాక్ట్లీ అబౌవ్ ఇట్, మేక్ ఇట్ a parallelogram looking like this. Also don't draw exactly equal, make it a parallelogram shape. This is a cube.
సో సింగిల్ క్యూబ్ లెంత్ 1 centimeter, 1 centimeter, height is 1 centimeter, it becomes like this. సో ఇలాంటి క్యూబ్స్ని కనుక మనం పెయిరప్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 అంటే 1 క్యూబ్ అంటే లెంత్ 1 centimeter, బ్రెత్ 1 centimeter, హైట్ 1 centimeter. మరి ఈ క్యూబ్ ఆఫ్ 2 ఎంత అవుతుంది అంటే 2ని 3 times మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది అనమాట. సో అంటే ఏంటంటే 2 క్యూబ్స్ని బేస్గాను, 2 క్యూబ్స్ని బ్రెత్గాను, 2 క్యూబ్స్ని హైట్గాను పెడితే మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే 3 క్యూబ్స్ని మనం బేస్, హైట్, బ్రెత్ ఇలా తీసుకుంటే ఇలా వస్తాయి. సో 4 4 16, 5 5 125. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చిన నెంబర్ని ఎలా చేయొచ్చు, 6ని 3 times మల్టిప్లై చేయాలన్నమాట. సో 6ని 3 times మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 216 వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా డ్రా చేయగలము అనేది నెక్స్ట్ చూద్దాము. సో ఆల్రెడీ హ్యావ్ డ్రాన్ హియర్, బట్ ఒకసారి మనం చూసాం కదా, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి, డ్రా was a square, draw a square which is length and breadth is 6 centimeters. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. పైన ఏం చేయాలి, we have to draw in a 6 centimeters తో ఒక పారలెలోగ్రామ్ లాగా డ్రా చేయండి. సో దానికి కూడా 6 times సపరేట్ చేయండి. 1 2 3 4 5 and 6. నౌ ఇక్కడ కూడా సైడ్లో మనం ఒక పారలెలోగ్రామ్ లాగా డ్రా చేయండి. మీరు పేపర్ మీద డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా చేయండి. సో ఇవే లైన్స్ని మనం యాడ్ చేసామనుకోండి, 1 2 3 4 5 6. సో వీటిని డౌన్వర్డ్స్కి డ్రా చేయండి. 1 స్ట్రైట్గా మీరు డ్రా చేసేటప్పుడు స్ట్రైట్గా డ్రా చేయాలి. సో స్ట్రైట్గా డ్రా చేసినప్పుడు మనం పెన్సిల్తో అయితే కరెక్ట్గా పేపర్ మీద కరెక్ట్గా వస్తుంది. 3 4 5 and 6. So at the same time this side also 1 2 3 4 5 6. సో స్కేల్తో గీసినప్పుడు ఎగ్జాక్ట్గా 1 centimeterని కనుక మనం బేస్ చేసుకొని డ్రా చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా సేమ్గా వస్తుంది. ఇక్కడ చూడండి, బేస్ అంటే లెంత్ 1 2 3 4 5 6. బ్రెత్ వచ్చేసి 1 2 3 4 5 6. ఇప్పుడు హైట్ వచ్చేటప్పటికి 1 2 3 4 5 6. సో 6 into 6 into 6 it become 216 squares అవుతాయి. ఇట్ బికమ్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్స్లో కంటిన్యూషన్ వచ్చేసి ట్రయాంగులర్ నంబర్స్. Why we call these are the triangular numbers, why these are square numbers, why these are cube numbers అంటే ఏంటంటే జస్ట్ నెంబర్ ఆఫ్ డాట్స్, 1 dotని ఇది ఫిక్స్డ్ నెంబర్, అది 3 dots ఇచ్చినప్పుడు వీ కెన్ అరేంజ్ ఇంటూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 sides ఈక్వల్ ఉంటాయి, 3 angles కూడా ఈక్వల్ ఉంటాయి. అలా డ్రా చేయగలిగితే దాన్ని ట్రయాంగులర్ నంబర్స్ అంటారనమాట. సో వీటిని ట్రయాంగులర్ నంబర్స్ ఎందుకు అంటాము అంటే ఈ డాట్స్ని వీ కెన్ అరేంజ్ ఇంటూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్ ద సేమ్ వే స్క్వేర్స్ని వీటిని స్క్వేర్ నెంబర్స్ ఎందుకు అంటాము అంటే నెంబర్ ఆఫ్ డాట్స్ని వీ కెన్ అరేంజ్ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ అంటే ఏంటి, ఇట్ కెన్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ క్యూబ్స్ అంటే ఏంటి, వీటిని క్యూబ్ నెంబర్స్ ఎందుకు అంటారు అంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ని వీ కెన్ అరేంజ్ ఇంటూ క్యూబ్ ఓన్లీ. క్యూబ్ మీన్స్ ఇట్ ఈస్ లెంత్ ఈస్ breadth, height, all are same. Okay, next third question, you will have noticed that 36 is a both triangular number
and a square number. That is 36 dots can be arranged perfectly both in a triangle in a square. Make pictures in your notebook illustrating this. This shows that the same number can be represented differently and play different roles depending on the context. Try representing some other numbers pictorially in different ways. అంటే ఏంటంటే మనకి 36 మనకి ట్రయాంగులర్ నెంబర్ సీక్వెన్స్ చూసుకున్నాం అనుకోండి 1 3 6 10 15 21 28 36 అండ్ ఆల్సో 36ని మనం స్క్వేర్ ఆఫ్ 6గా రాయొచ్చు. స్క్వేర్ ఆఫ్ 6గా రాయొచ్చు అంటే 6 6 36. ఇక్కడ ట్రయాంగులర్ నెంబర్ అయింది ఇది అండ్ ఆల్సో ఇట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ ఏ 6 కూడా అయింది. అయితే ఒకే నంబర్ని రెండు సీక్వెన్సెస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఒకటేంటి ట్రయాంగులర్ సీక్వెన్స్. ఎస్ ఐ హ్యావ్ డ్రాన్ దట్స్ ట్రయాంగులర్ సీక్వెన్స్. ఇప్పుడు సీక్వెన్స్ 36 అనేది ఎన్నో నంబర్ 3 6 7 8 ఎయిత్ టర్మ్. సో ఎయిత్ టర్మ్ కాబట్టి బేస్ ఎన్ని డాట్స్ పెట్టాలి? 8 డాట్స్ పెట్టాలి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 డాట్స్. మిడిల్ డాట్స్ని తగ్గించుకుంటూ మనం ఏం చేయాలి? అప్ టు 1కి రీచ్ అవ్వాలి. అప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది? 1 2 3 డాట్స్ అండ్ దీస్ ఆర్ 4 డాట్స్, దీస్ ఆర్ 5, దీస్ ఆర్ 6, దీస్ ఆర్ 7 8. So how much it is answer? 8 plus 7 15 21 26 30 33 33 plus 2 35 36. Totally it is a 36 number. So it is a triangular number. Next square of 6 and 6 dots we have to draw. 1 2 3 4 5 6 and 1 2 3 4 5 6 6 6 36. సో ఒకటే నంబర్ని డిఫరెంట్ సీక్వెన్స్గా రిప్రజెంట్ చేయగలము. అదే మనకి ఇది ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ హీ ఈజ్ ఆస్కింగ్, సమ్ ఎగ్జాంపుల్స్ హీ ఈజ్ ఆస్కింగ్. సో ఐ హ్యావ్ గివెన్ దట్ 2 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఆడ్ నెంబర్ 3 అండ్ ట్రయాంగిల్ నెంబర్ 3. చూడండి ఆడ్ నెంబర్ 3 అంటే మనం ఏం రాయొచ్చు? పెయిర్గాను ఒకటిగా రాయొచ్చు. So ఒక pair and 1 is remaining. So this is odd number and also 3 I can write it as a triangle. At the same time second example square of 8. Square of 8 అంటే ఏంటి? 8 8s 64 and cube of 4. Cube of 4 అంటే 4ని 3 times multiply చేస్తే ఎంత వస్తుంది? 64. So 64ని I can represent like a cube, I can represent like a square. 3ni I can represent a triangle number, I can represent a odd number. So like this. Next, fourth question. What would you call the following sequence of numbers? Unseen of, can you guess? Yes, these are called hexagonal numbers. Hexagonal numbers. So unseen only we can say that, right? Draw this in your notebook. Children, while you are drawing, please take care of it. So this is first term, second term, third term and fourth term. So ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ టర్మ్కి సింగిల్ డాట్, సెకండ్ టర్మ్కి 2 డాట్స్ బేస్గా తీసుకున్నాడు, దీనిపైన 3 డాట్స్ తీసుకున్నాడు, మళ్ళీ దీనికి పైన 2 డాట్స్ మిడిల్ డాట్స్ తీసుకున్నారు. సో ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి 1 2 బేస్ 1 అండ్ అబోవ్ ఇట్ ఈస్ 2 మళ్ళీ డిక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ థర్డ్ టర్మ్ కాబట్టి 3 డాట్స్తో స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ 3 లైన్స్ వచ్చేంత వరకు ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఫోర్త్ టర్మ్ అన్నాడు కాబట్టి 4 డాట్స్తో స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ మిడిల్ టర్మ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 టైమ్స్ వెళ్ళాలి. 1 2 3 4 టైమ్స్. ఇప్పుడు చెప్పండి, మనం డ్రా ఓకే నంబర్ని మనం కనుక్కోకుండానే విత్ విజువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కెన్ యూ గెస్ దట్ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎన్నోది డ్రా చేయాలి? 5th టర్మ్ డ్రా చేయాలి. సో 5th టర్మ్కి అది బేస్ ఎంత తీసుకోవాలి? 5 డాట్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 తీసుకోవాలి. ఎన్ని లైన్స్ డ్రా చేయాలి? మనం 5 లైన్స్ డ్రా చేయాలి. ఇంక్రీజ్ చేసుకుంటూ 1 1 ఇంక్రీజ్ చేయాలి. 1 2
సో మనం ఫిఫ్త్ వన్ డ్రా చేయడానికి 5 డాట్స్ తీసుకోవాలి. 3 2 5 ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు వెళ్ళాలి? పైకి వెళ్ళే కొద్దీ 5 టైమ్స్ వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ టైంకి 1 2 3 4 5 6. నెక్స్ట్ 7 రావాలి. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 వచ్చే 5 1 2 3 4 ఇంకొకటి రావాలి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఏం చేయాలి? 5 వచ్చాయి కదా, 1 2 3 4 5 వచ్చాయి కదా. ఇప్పుడు తగ్గించుకుంటూ మళ్ళీ మనం 5 వచ్చేదాకా వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 అయ్యాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 వచ్చాయి. 1 2 3 4 5 6 అయ్యాయి. 1 2 3 4 5 అయ్యాయి కదా. ఇప్పుడు చెప్పండి, కౌంట్ చేయండి. ఇవన్నీ 5 6 7 8 9. మళ్ళీ ఇవి 8 7 6 5 యాడ్ చేయండి. 5 + 6 11 18 18 + 8 26 26 + 9 35. సో ఇప్పుడు ఇంతవరకు 35. 8 + 7 15 20 26. సో హౌ మచ్ వీ గాట్? 61. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? 61. అయితే ఇది కరెక్టా కాదా అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. మనకు ఆల్రెడీ పార్ట్ 1లో ఈ సీక్వెన్స్ని ఎలా కనుక్కుంటామో చూసాము. వన్స్ వీ రీకాల్ దట్. 1 తర్వాత ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఎలా వస్తుంది? ఫస్ట్ నెంబర్ ప్లస్ 6 × 1. హౌ మచ్? 6 1 = 6, 6 + 1 7. We got that. నెక్స్ట్ నెంబర్ రావడానికి ఏం చేయాలి? టేక్ ప్రీవియస్ నెంబర్ ప్లస్ 6 × సెకండ్ టర్మ్. సో 6 2s are 12, 12 + 7 19, రైట్. నెక్స్ట్ నెంబర్ రావడానికి 19 + 6 × 3. 6 3s are 18, 18 + 19 37. సో నెక్స్ట్ నెంబర్ రావడానికి ఏం చేయాలి? టేక్ 37 + 6 × 4. 6 4s are 24 + 37. How much will get? 7 + 4 11 6 61. Did you get? సో విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్సెస్ని మనం ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే నాకు ఈ ఫార్ములా గుర్తులేదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఇప్పుడు కనుక్కోబోయేది 6th వన్ కాబట్టి 6 డాట్స్ పెట్టుకుంటూ 6 7 8 9 10 వరకు పెట్టి మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ కౌంట్ ద నంబర్స్. ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. అది విజువలైజింగ్ నెంబర్ సీక్వెన్స్కి యూజ్ అనమాట. సో నెక్స్ట్ 5th వన్ చూద్దాం. కెన్ యూ థింక్ ఆఫ్ పిక్టోరియల్ వేస్ టు విజువలైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2? అయితే ఇక్కడ మనం పవర్స్ ఆఫ్ 3 అంటే ఒక సీక్వెన్స్ని ఒకలాగే రిప్రజెంట్ చేయాలా, ఇంకొక వేస్ ఏమన్నా ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎస్, ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద టెక్స్ట్ బుక్ హీ హ్యాస్ గివెన్ దట్ 1 2 3 4ని ఇలాగా డ్రా చేశాడనమాట. బట్ నా ఉద్దేశంలో నేను ఎలా డ్రా చేస్తానంటే 1 2 ఇట్ ఈస్ ద 4ని ఇలా ఒక బాక్స్ లాగా చేస్తాను. ఇంకొకటి ఇలా స్ట్రైట్గా చేస్తాను. ఇంకొకటి 16 కాబట్టి నేను ఒక స్క్వేర్ లాగా చేస్తాను. సో ఇలాగా ఒక సీక్వెన్స్ని ఒకేలాగా రిప్రజెంట్ చేయాల్సిన పని ఏమీ లేదు. దాన్ని మనకి నచ్చిన విధంగా కూడా డ్రా చేయొచ్చు, డ్యూ టు అవర్ కంఫర్టబుల్ వేలో అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మనం పవర్స్ ఆఫ్ 3ని చూసుకుందాం. పవర్స్ ఆఫ్ 3ని నేను ఇలాగా డ్రా చేశాను. ఒక పవర్స్ ఆఫ్ 3 అంటే 1 3 9 27 అండ్ సో ఆన్. అంటే పవర్స్ ఆఫ్ 3 అంటే 3/0 3/1 3² 3³ అనమాట. ప్లీజ్ బీ కేర్ఫుల్. స్క్వేర్ ఆఫ్ 3 అండ్ పవర్ ఆఫ్ 3. Now I represented that 1 3 9 9ని ఇలా డ్రా చేశాను, 27ని ఇలా డ్రా చేశాను అనమాట. సో ఈ విధంగా మనం మనకి నచ్చిన విధంగా కూడా డ్రా చేయొచ్చు. సో విత్ దిస్ we completed that visualizing number sequences. నెక్స్ట్ పార్ట్ 3లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.